వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. స్కూల్ నుంచి అయితే వచ్చాను. వాకబుల్ డిస్టెన్సే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి. వచ్చి రాగానే వాచ్ అవన్నీ తీసేసి ముందు నేను చేసే పని ఏంటంటే ఫ్రెష్ అయిపోవాలి. వెంటనే ఫ్రెష్ అయిపోవాలి. స్నానానికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఒక మైండ్ రిలీఫ్ ఉంటుంది కొంచెం అలా ఫ్రెష్ అయిపోతే. మార్నింగ్ ఏం చేశానంటే స్కూల్కి వెళ్ళే ముందు పాలు ఉన్నాయి. పెరుగైతే ఇంట్లో చేయనండి, మ్యాక్సిమం చేయను, ఎందుకంటే నేను తినను. బట్ ఈరోజు చేశాను, చాలా బాగా అయ్యింది, అందుకే వీడియో తీశాను. డిన్నర్ టైంకి కదా, సో టైం ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా డిన్నర్లో ఎంజాయ్ చేయొచ్చని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ అందరు మామ్స్ ఫేస్ చేసేదే, ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే మమ్మీ ఆకలి ఆకలి స్నాక్స్ కావాలి అంటారు. సో దానికోసం నేను మార్నింగే శనగలు నానబెట్టి స్కూల్కి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ చెయ్యొచ్చు అని. ఇది కూడా హెల్దీ కదా శనగలతో ఇలా చేస్తే. అండ్ అందులోకి ఇంట్లో మనం పిల్లలకి చేసి పెడితే అదొక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట బిస్కెట్స్ అవి కన్నా అవి ఇవ్వచ్చు, బట్ ఇలా చేస్తే అదొక హ్యాపీ ఫీలింగ్. వాళ్ళ టమ్మీ ఫుల్ అవుతుంది, హెల్దీ స్నాక్స్ ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. రోజు అయితే కుదరదండి, ఎప్పుడైనా ఇలా చేసి పెడుతూ ఉంటాను ఆ హ్యాపీనెస్ కోసము. శనగలు అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను బాయిల్ చేయడానికి. ఇవి చాలా హెల్దీ కూడా కదా. శనగలు కుక్కర్లో వేసేసి వాటర్ వేసానండి. ఏం ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు, జస్ట్ వాటర్ శనగలు రెండు కలిపి బాయిల్ చేసేస్తాను. శనగలు కుక్ అయిపోయినాక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను తాలింపు వేసేటప్పుడు. కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను. అది కుక్ అయ్యే లోపల నేను రిలీఫ్నెస్ కోసం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైలీ అయితే ఈవినింగ్ ప్రిఫర్ చేయను, మార్నింగ్ మస్ట్ అండ్ షుడ్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ టీ తాగి వెళ్తాను, లేకపోతే హెడేక్ వస్తుంది. ముందు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా నేను మీకు ఈ విషయం షేర్ చేసుకున్నాను. ఈవినింగ్ ఎప్పుడైనా స్ట్రెస్లో ఎక్కువ ఉన్నా, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా ఇలా టీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అల్లం టీ చేస్తున్నాను ఈరోజు. అల్లం టీ అయితే ఇంకొంచెం ఫ్రెష్గా రిలీఫ్నెస్ ఉంటుంది కదా అని అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లంని బాగా దంచి ఆ టీలో వేస్తున్నాను. నేను కిచెన్లో ఉంటే నాకే తెలియదండి, నిమిషానికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాను పక్కన. మళ్ళీ ఏం ముట్టుకున్నా మళ్ళీ వెళ్ళి హ్యాండ్ వాష్ చేస్తాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని అనుకుంటున్నాను. అదొక అలవాటు అయిపోయింది ఎందుకో ఏమో. ఇప్పుడు పాలు పోసాను, ఆ క్యాన్ పట్టుకున్నాను, మళ్ళీ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలా ప్రతిదీ ఏం టచ్ చేసినా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. టీ మరుగుతుంది. మన అల్లం టీ రెడీ అయిపోయింది. ఎంత బిజీ ఉన్నా, టైం లేకపోయినా 10 మినిట్స్ అయినా నేను కూర్చొని టీ తాగుతానండి. హర్రీ అస్సలు తాగను. అది తాగిన సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. ఫస్ట్ మార్నింగ్ టైం అయినా సరే 10 మినిట్స్ కూర్చొని ఆరామ్సే టీ తాగి అప్పుడు నేను మిగతా వర్క్ చేసుకుంటాను. ఇప్పుడు ఈవినింగ్ కదా, పర్వాలేదు, టైం తోటి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. సో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేను టీ తాగుతున్నాను. నేను టీ ఫినిష్ చేసేసరికి ఇక్కడ శనగలు కూడా కుక్ అయిపోయినాయి, అలా మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసేసుకుందాం. తాలింపు అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయను, జస్ట్ ఆయిల్ వేసాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే తాలింపు వేస్తాను. జీలకర్ర పిల్లలకి డైజెషన్కి ఏం ప్రాబ్లం ఉండదు కదా, ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, మళ్ళీ ప్రాబ్లం ఏమి ఉండకుండా జీలకర్ర, పల్లీలు ఏంటి అంటే ఆ శనగలు మెత్తగా ఉంటాయి. సో ఈ పల్లీలు ఆ శనగలు కలిపి తింటే క్రంచీగా ఉంటుంది అని పల్లీలు ఆఫర్ చేస్తాను. అండ్ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంతేనండి, ఇంకెక్కువ ఏమి వేయను. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసి శనగలు యాడ్ చేసేయాలి. శనగలు కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసి ఇప్పుడు మనకి టేస్ట్కి కావాల్సినవి సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గంత సాల్ట్, చిల్లీ పౌడర్ తక్కువే వేసాను, పిల్లలు కదా మళ్ళీ స్పైసీ అయినా తినరు అని చిల్లీ పౌడర్, ధనియా జీరా పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఆ శనగలకి పట్టేంత వరకు.
బాగా మిక్స్ చేసుకుని ఇన్ని ఉన్నాక లాస్ట్‌లో మెయిన్ ఐటెమ్ కొత్తిమీర లేకపోతే ఎలా? సో, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదండి. నేను ఇలా చేస్తాను శనగలతోటి. ఎంత యమ్మీ ఉందో చూడడానికి చాలా బాగుంది. పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇది టేస్ట్ చూసి మా అబ్బాయి ఒక మంచి రియాక్షన్ ఇచ్చాడు. మిస్ కాకండి ఆ రియాక్షన్‌ని. అండ్ దాని పైన ఆనియన్స్, లెమన్ వేసేసి తీసుకెళ్తున్నాను. మా అబ్బాయి ఒక్క స్పూన్ పెట్టుకోగానే ఎంత మంచి రియాక్షన్ సూపర్ ఉంది, సూపర్ ఉంది అని చెప్తున్నాడు. సో, తను అలా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మదర్‌గా. ఓకే. వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఫుడ్‌ని అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా! వాళ్ళు తింటూ ఉన్నారు. ఈలోపు నేను కూడా నా స్నాక్స్‌ని తింటూ, టీవీ చూస్తూ తినేస్తున్నా. ఇవన్నీ మాకు ఫినిష్ అయ్యేసరికి 5:50 అయిందండి. మేము కూడా స్నాక్స్ అన్నీ ఫినిష్ చేసేసరికి మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు.